నమస్తే, మీరు చూస్తున్నవి ఆర్బీ న్యూస్. నేను సమీర్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. జిల్లా కేంద్రంలోని పలు హోటల్స్లో తనిఖీలు నిర్వహించిన ఫుడ్ కంట్రోల్ అధికారులు. భూపాలపల్లి మండలం కమలాపూర్లో జరిగిన 2వ విడత భూ పరిష్కార వేదిక కార్యక్రమం. హాజరైన కలెక్టర్ వెంకటేశ్వర్లు. భూపాలపల్లి మండలం కమలాపూర్ గ్రామంలో అర్హులైన రైతులకు జిల్లా కలెక్టర్ బాసం వెంకటేశ్వర్లు పట్టా పాస్బుక్లు అందజేశారు. కమలాపూర్ ఎంపీపీ అధ్యక్షతన జరిగినటువంటి భూ పరిష్కార వేదిక కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ బాసం వెంకటేశ్వర్లు హాజరయ్యారు. రైతుల వద్దకే అధికారులు అంటూ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో అర్హులైన రైతులకు అధికారులే స్వయంగా పాస్బుక్లు అందజేస్తున్నారు. అర్హులైన వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని కలెక్టర్ అన్నారు. మొత్తం జిల్లా అంతా రైతులకు సంబంధించి 100% భూ సమస్యలు సాల్వ్ అయిన వరకు ఈ కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుంది. అందులో ఏమాత్రం డౌట్ లేదు. మీరు మొదటి విడత చూశారు, మళ్ళీ 2వ విడత కొంత గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేసిన. ఈ కమలాపూర్లో మనం చెప్పినట్టు రైతు సమన్వయ సమితి మెంబర్ చెప్పినట్టు, సర్పంచ్ వీళ్ళందరూ మన జెడ్పీ వైస్ చైర్మన్ చెప్పినట్టుగా అసైన్ ల్యాండ్స్ ఇష్యూస్ బాగుండే. ఇక్కడ ఒకటే మనకు ల్యాండ్ సమస్యలు ఎట్లుంటాయంటే, ఫస్ట్ మనకు పట్టా ఇస్తారు, అంటే అసైన్ ల్యాండ్ ఇస్తారు, పాస్బుక్ ఇస్తారు. పాస్బుక్ ఇచ్చిన తర్వాత దాన్ని రెవెన్యూ రికార్డులో నమోదై ఉండాలి. అట్ ది సేమ్ టైం మోకా మీద కూడా వాళ్ళే ఉండాలి. అప్పుడు ఎవరికి అన్యాయకాంతం కానీ అలాంటివి జరిగే అవకాశం లేదు. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలని, ఎస్సీస్ని ఎస్టీస్ని ఆదుకోవడానికి భూమి ఇస్తే వాళ్ళు సాగు చేయకుండా బదలాయింపు చేస్తున్నారు. అది చట్టరీత్యా అంగీకారం కానిది. అది పిఓటి యాక్ట్ ప్రకారం బ్యాన్. అది అంటే మీకు భూమి ఇస్తే మీరు దాన్ని సాగు చేసుకుంటూ జీవించాలి, ఇంకోరికి ఇస్తే వయలేషన్. ఇలాంటివి ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ దాదాపు 500 ఎకరాల పైచిలుకు ఇలాంటి డిస్ప్యూట్ ఉంది. ఈ గ్రామానికి ప్రత్యేకంగా ఎంజాయ్మెంట్ సర్వే చేపిస్తాను. ఎంజాయ్మెంట్ సర్వే చేపించేసి ఈ గ్రామ సర్వే నెంబర్లు ఎన్ని ఉన్నాయి, ఎంత భూమి ఉంది, గతంలో ఎవరికి ఇచ్చారో వాళ్ళకి తిరిగి రీస్టోర్ చేయించే బాధ్యత నాది. పట్టాలు కూడా ఇప్పించే బాధ్యత నాది. ఇప్పుడు ఈరోజు ఈ 2వ విడత భూ పరిష్కార వేదిక రైతుల చింతకే రెవెన్యూ సిబ్బంది అనేది ఈరోజు అయిపోయేది కాదు, మళ్ళీ ఇంకో విడత పెడతాను. మీ అందరికీ పాస్బుక్లు ఇచ్చి మీరందరూ మీ కళ్ళలో ఆనందం చూడడమే నా ధ్యేయం. ఎందుకంటే గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు రైతులకు పెద్దపీట వేస్తున్నారు. వారిని ఆదుకోవడానికి, దిగుబడి పెంచడానికి, ఆర్థికంగా చేయూతనివ్వడానికి రైతు బంధు అనే ప్రోగ్రాం పెట్టారు. అది అందరికీ తెలుసు. అదేవిధంగా ఏదన్నా జరిగినా కానీ ఇవ్వడానికి రైతు బీమా కూడా ప్రవేశపెట్టారు, 5 లక్షల బీమా. అంటే ఇటు రైతు బంధుకి రైతు బీమాకు లింక్ ఉన్నటువంటి ఈ పాస్బుక్, అంటే ఆ భూమికి సంబంధించి టైటిల్ ఇవ్వాలి, డిజిటల్ సైన్ చేయాలి. ఆ డిజిటల్ సైన్ చేసి ఆన్లైన్లో మీ పేరు నమోదైతేనే రైతు బంధు పెట్టుబడి అమౌంట్ పడుతుంది. ఏదైనా జరిగినా రైతు బీమా వస్తుంది. ఈ రెండు నేను గమనించే ఈ భూపాలపల్లి జిల్లాలో చాలా సమస్యలు ఉన్నాయి చెప్పారు. చాలా కాలం నుంచి ఉన్న సమస్యలు కాబట్టి దీనికి ఒక పరిష్కారం ఇవ్వాలనే ఈ భూ పరిష్కార వేదిక రెవెన్యూ సిబ్బంది అంతా మీ దగ్గరికి తీసుకొచ్చాను. ఇప్పుడు మీరు చూస్తే కంప్యూటర్ ఆపరేటరు, విఆర్ఏలు, డీటీలు, వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. రోజు ఒక గ్రామం తీసుకుంటారు. ఇది జిల్లా మొత్తం జరుగుతుంది. మీ సమస్యలు మీ గ్రామంలో సమస్యలు పూర్తయ్యేంత వరకు మళ్ళీ ఇంకొక రౌండ్ పెడతాం. కానీ ఇక్కడ కమలాపూర్ వరకు మాత్రం ప్రత్యేకంగా ఎంజాయ్మెంట్ సర్వ్ చేసి ఎస్ఎన్ ల్యాండ్స్ ప్రాబ్లం లేకుండా అందరికి పట్టాలు ఇచ్చే ఏర్పాటు చేస్తాను. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ బాసం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని హోటల్స్లో ఫుడ్ కంట్రోల్ అధికారులు సోమవారం తనిఖీలు చేపట్టారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి హోటల్స్ నియమ నిబంధనలను పాటించడం లేదని, ఆహార పదార్థాల్లో ఈగలు, పురుగులు వస్తున్నాయంటూ కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతో పోస్టులకు స్పందించినటువంటి కలెక్టర్ బాసం వెంకటేశ్వర్లు వెంటనే ఫుడ్ కంట్రోల్ అధికారులకు సమాచారం ఇచ్చి నియమ నిబంధనలు పాటించినటువంటి హోటల్స్పై చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఫుడ్ ఇన్స్పెక్టర్ భూపాలపల్లి సిఐ వాసుదేవరావు, ఎస్ఐ సాంబమూర్తి కలిసి జిల్లా కేంద్రంలోని వివిధ హోటల్స్లో తనిఖీలు చేశారు.
పోలీస్ వారి సమక్షంలో సిఐ గారు ఎస్ఐ గారు మేము అందరం కలిసి జాయింట్ రైడ్ చేశాము. హోటల్స్ రెస్టారెంట్ వారికి తగిన సూచన చేసి ఆహార పదార్థాల కల్తీ నిమిత్తం శాంపిల్ తీసాము. దాని తేడా వస్తే తగిన చర్యలు తీసుకుంటాం. ఈ రోజున మా యొక్క పై అధికారుల ఆదేశానుసారము భూపాలపల్లి పట్టణంలో ఉన్నటువంటి హోటల్స్ రెస్టారెంట్లో నాణ్యత లేనటువంటి ఫుడ్ని పెడుతున్నారనే సమాచారం మేరకు కలెక్టర్ గారి ఆదేశానుసారం ఈరోజు ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు భూపాలపల్లికి రావడం జరిగింది. మేమందరం కలిసి ఈ హోటల్స్ మీద మరియు రెస్టారెంట్ల మీద రైడ్ చేయడం జరిగింది. ఎక్కడైతే మాకు డౌట్ అనిపించిందో, ఏ ఫుడ్ అయితే కంటామినేట్ అయినట్టు మాకు డౌట్ ఉందో వాటిని ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు శాంపిల్స్ కలెక్ట్ చేయడం జరిగింది. వీటిని పరీక్ష నిమిత్తం ల్యాబ్కు పంపడం జరుగుతుంది. వచ్చిన తర్వాత యొక్క రిపోర్టు ప్రకారం తగు చర్య తీసుకోవాలి. ములుగు జిల్లా అభివృద్ధికి అధికార ప్రతిపక్ష భేదాలు లేకుండా అందరూ పనిచేస్తేనే జిల్లా అభివృద్ధి చెందుతుందని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ములుగు నియోజకవర్గంలోని వెంకటాపురం మండలం రామప్ప రిజర్వాయర్లో ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమానికి ములుగు ఎమ్మెల్యే సీతక్క హాజరయ్యారు. ముదిరాజ్ సోదరులు ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించుకోవాలని భూపాలపల్లి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిని రాకేష్ అన్నారు. మహదేవ్పూర్ మండలంలో జరిగిన హరితహారం కార్యక్రమంలో శ్రీహర్షిని పాల్గొన్నారు. మొక్కలు నాటి వాటికి నీళ్లు పోశారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడమే కాకుండా అవి ఎదిగే వరకు జాగ్రత్తగా కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వసంత, ఎంపీటీసీ మమత, అదేవిధంగా గ్రామ ప్రజలు ఉన్నారు. రైతుల వద్దకే రెవెన్యూ సిబ్బంది అంటూ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి భూ పరిష్కార వేదికను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీఓ వెంకటాచారి అన్నారు. ఈ మేరకు మొగుళ్లపల్లి మండలం పిడ్సిల్ల గ్రామంలో తహసీల్దార్ రాణి అధ్యక్షతన జరిగినటువంటి భూ పరిష్కార వేదిక కార్యక్రమానికి ఆర్డీఓ వెంకటాచారి హాజరయ్యారు. ఈ సందర్భంగా అర్హులైన రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేశారు. 19వ తారీఖు నుండి భూపాలపల్లి డివిజన్ మరియు జిల్లాలో 2వ విడత భూ పరిష్కార వేదిక గ్రామ సభలు ప్రారంభం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు నేను మొగుళ్లపల్లి మండలం పిడిసిల గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ఈ గ్రామంలో మొత్తము 1015 మొత్తం ఖాతాదారులు ఉన్నట్లయితే ఇప్పటి వరకు 842 ఖాతాదారులకు డిజిటల్ సైన్ చేసేసి పట్టాదారు పాస్ పుస్తకాలకు రికమెండ్ చేయడం జరిగింది. పార్టీ ఏలో క్లియర్ కట్గా ఉన్నటువంటి కేసులన్నీ కూడా మొత్తము డిజిటల్ సైన్ చేయడం జరిగింది. ఒక 161 కేసులు క్లియర్ కట్ ఖాతాలే అయినప్పటికీ కూడా అవి నాలాతోటి తర్వాత ప్రభుత్వ భూములతోటి లింక్ ఉన్నటువంటి ఖాతాలు 161. అదేవిధంగా కొన్ని వివాదాస్పదమైనటువంటి భూములుగా మా వాళ్ళు గుర్తించేసి ఒక 11 కేసుల్ని పార్టీ బి కింద పెట్టారు. ముఖ్యంగా 2వ విడత భూ పరిష్కార వేదికలో మా యొక్క లక్ష్యం ఏంటంటే పార్టీ బిలో ఉన్నటువంటివి ఎంతవరకు అది కోర్టు వివాదాల్లో ఉంది, ఆర్డీఓ కోర్టులో ఉన్నాయి, జేసీ గారి కోర్టులో ఉన్నాయి అనేటువంటిది ప్రస్ఫుటంగా గమనించి ఆర్డీఓ కోర్టులో కానీ జేసీ గారి కోర్టులో కానీ లేకపోతే ఇతరత్ర కోర్టులో కానీ ఎలాంటి ఉత్తర్వులు లేకుండా కేవలము వాద్యాలు జరుగుతున్నటువంటి కేసులలో స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇస్తూ వాటిని కూడా డిజిటల్ సైన్ చేసేసి పట్టేదారులకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని చెప్పేసి అని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కాబట్టి పార్ట్ బిలో ఉన్నటువంటి దరిదాపు 8,800 పైచిలకు ఖాతాలన్నీ కూడా ఈ 2వ భూ పరిష్కార వేదికల్లో 50% వరకు పరిష్కారం కావాలనేటువంటి ఒక టార్గెట్ తోటి మేము ముందుకెళ్తున్నాము. తప్పకుండా మరి అదేవిధంగా ఈ పిడిసిల గ్రామంలో కూడా 11 పార్ట్ బి కేసులు ఉన్నాయి. ఆ 11కి ఆల్మోస్ట్ 11 కేసులు అన్ని కేసులలో వివాదాల్లో ఉన్నాయని చెప్తున్నారు. కానీ స్పష్టమైనటువంటి ఆదేశాలు ఎవరికి కూడా లేవు. కాబట్టి వాళ్ళందరికీ కూడా పట్టదారు పాస్ పుస్తకాలు ఇవ్వమని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ ప్రకారంగా డివిజన్లో తహసీల్దార్లకు కూడా తగినటువంటి ఆదేశాలు ఇచ్చేసి మొదటి విడత మేము చేపట్టినటువంటి కార్యక్రమంలో చాలా వరకు మేము అనుకున్నటువంటి దానికంటే ఎక్కువ స్పందన వచ్చేసి ఎక్కువ కేసులను దరిదాపు 2,000 కేసుల పైచీలకు మేము డిజిటల్ సైన్ చేసుకోగలిగాము. ఈసారి కూడా పార్ట్ బి కేసుల మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి వాటిని కూడా డిస్పోజ్ చేయాలనేటువంటి ఒక టార్గెట్ తోటి ముందుకెళ్తున్నాం. ఇప్పటి వరకు డివిజన్లో ఉన్నటువంటి 11 మండలాలలో 8 మండలాలలో కంప్లీట్గా పార్టీలో ఉన్నటువంటివి 100% కంప్లీట్ చేశాము. కేవలము మహాదేవ్పూర్ అదేవిధంగా భూపాలపల్లి, మల్హర్రావు మండలాలు మాత్రమే కొంత పర్సెంటేజ్ వెనక ఉంది. కాబట్టి ఆ మండలాల్లో కూడా ముందుకు వెళ్ళేసి ఈ 100% పార్టీ ఖాతాలను క్లియర్ చేయడానికి ఈ 2వ విడత భూ పరిష్కార వేదికను ఎంచుకోవడం జరిగింది.
అదేవిధంగా రేగొండ మండలంలోనూ భూ పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. కాగా ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు హాజరయ్యారు. వరంగల్ రూరల్ జిల్లా పరిషత్ కార్యాలయంలో స్టాండింగ్ కమిటీ ఏర్పాటుపై సమావేశం జరిగింది. కాగా ఈ సమావేశానికి వరంగల్ రూరల్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, అదేవిధంగా సీఈఓ రాజేశ్వరరావు, వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, జెడ్పీటీసీలు హాజరయ్యారు. భూపాలపల్లి మండలం మోరంచపల్లి గ్రామంలో సంగు తిరుపతి రెడ్డి అనే వ్యక్తి మరణించగా వారి కుటుంబ సభ్యులను పలువురు నేతలు పరామర్శించారు. వరంగల్ రూరల్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతితో పాటు ఏఎఫ్బి నేత గండ్ర సత్యనారాయణరావు మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. కాకతీయ ఫోటో వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భూపాలపల్లి పట్టణంలో ప్రపంచ ఫోటోగ్రఫీ డే వేడుకలు ఘనంగా జరిగాయి. భూపాలపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో భూపాలపల్లిలోని జయశంకర్ విగ్రహానికి, కెమెరా సృష్టికర్త లూయిస్ డాగ్రే చిత్రపటానికి పూలమాలలు వేసి ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ నాయకులు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఎండి రఫీ, భూపాలపల్లి మండల అధ్యక్షులు నేరెళ్ల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు మాధాసి సతీష్, అదేవిధంగా మండల ఫోటోగ్రాఫర్స్ పాల్గొన్నారు. ఇవి నాటి వార్తా విశేషాలు. తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ఆర్బీ న్యూస్.